నమస్కారము. ఈరోజు మనం పెద్దలు చెప్పినటువంటి కొన్ని బంగారు మాటలను విందాము. పూజ, ఉపవాసాలు ఆత్మబలాన్ని పెంచే ఆధ్యాత్మిక వ్యాయామాలు. భగవంతుడు మీకు ఇచ్చిన శక్తిని మంచిగా వాడుకోవాలనుకుంటే ఇతరులకు సేవ చేయండి. అది మీకు సంతృప్తిని, సంతోషాన్ని తీసుకువస్తుంది. మందలింపు తర్వాత ప్రోత్సహించడం అన్నది వాన తర్వాత వచ్చే ఎండ లాంటిది. కాలముతో పాటు పరిస్థితుల్లోనూ మార్పులు వచ్చాయి. వాటితో పాటు నా అభిప్రాయాల్లోనూ మార్పులు వచ్చాయి. వైఖరి అనేది ఒక మానసిక భావన మాత్రమే. మీరు ఒక్క పని మంచిగా చేసినా సరే ఇంకొకరికి మీ అవసరం ఉంటుంది. విజ్ఞతను మించిన మిత్రుడు, అజ్ఞానాన్ని మించిన శత్రువు ఈ లోకములో లేడు.